వరంగల్ తూర్పులో మొట్టమొదటి పూర్తి స్థాయి ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా రంగసాయిపేట ప్రభుత్వ కళాశాలకు చరిత్ర ఉంది. వరంగల్లో ఎయిడెడ్ కళాశాలలు ఉండడంతో ప్రభుత్వం డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయలేదు. దీంతో పలువురు మేధావులు వరంగల్ తూర్పులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులకు, న్యాయకులకు పలుమార్లు వినతి పత్రాలు అందించారు. అప్పటి ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి 2008లో డిగ్రీ కళాశాలను మంజూరు చేయించారు. ఇప్పటికీ శాశ్వత భవనం లేక మౌలిక వసతుల కొరతతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. స్థలం కేటాయించిన నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. తాత్కాలికంగా జూనియర్ కళాశాల భవనాల్లోనే కొన్ని గదుల్లో తరగతులను కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితి విద్యార్థుల అభ్యాసాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కీలా వరంగల్ వద్ద అద్దె భవనంలో ఉన్న కళాశాలను నిర్వహణ కారణంగా 2022లో తిరిగి జూనియర్ కళాశాల భవనంలోకి మార్చారు. కళాశాలలో 13 మంది బోధన సిబ్బంది, 15 మంది బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ కొన్ని కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, గణితం, ఇంగ్లీష్ లెక్చరర్ల పోస్టులు భర్తీ చేయాలని ఉంది. గతంలో అతిథి అధ్యాపకులతో బోధన కొనసాగించినా ఇప్పుడు స్థిరత్వం లేదు. ప్రస్తుతం 368 మంది విద్యార్థులు వివిధ గ్రూపుల్లో చేరారు. ప్రభుత్వం తరపున స్కాలర్షిప్లు, హాస్టల్ వసతులు, డిజిటల్ బోర్డులు, ల్యాబులు ఉన్న శాశ్వత భవనం లేని కారణంగా అభివృద్ధికి అడ్డు తిరుగుతుంది. స్థానిక విద్యావంతులు, సామాజిక కార్యకర్తలు రంగసాయిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నగర ద్వారంగా ఉన్న ఈ ప్రాంతం అనేక మండలాలకు సమీపంగా ఉండడంతో భారీగా విద్యార్థులు చేరే అవకాశం ఉంది. తగిన మౌలిక వసతులు కల్పించితే పీజీ కళాశాలగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు నియోజకవర్గానికి చెందిన మంత్రి కొండా సురేఖ తక్షణం స్పందించి నిధుల కోసం చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు.